ఇది కళా నిజమా? కోపం లేకుండా మాట్లాడటం, నన్ను మావయ్య అని పిలవటం నిజంగా నమ్మలేకపోతున్నానమ్మా. అవును మావయ్య, మీ ఆనందం ఇదంతా నిజమే. నిజమే మావయ్య. ఈ కోపాలు పంతాలు కారణం ఏదైనా మీకిన్నాళ్ళు దూరంగా ఉన్నాం. నేనే కాదు, నా కుటుంబాన్ని కూడా మీకు దూరం చేశాను. ఇక ఆ పద్ధతికి, నా పంతానికి స్వస్తి చెప్పాలి అని అనుకుంటున్నాను. చాలమ్మా, నా జీవితంలో ఇన్ని రోజుల అసంతృప్తికి ఈరోజు సమాధానం దొరికింది. ఈ జీవితానికి ఇది చాలు. ఈ క్షణం ప్రాణం పోయినా పర్వాలేదు. ఆహాహా, వద్దు మావయ్య, అలా మాట్లాడకండి. మీరు కలకాలం సంతోషంగా ఉండాలి. పెద్ద దిక్కుగా మా కుటుంబానికి మాకు ముందుండాలి. పెద్దరికంగా అన్నీ జరిపించాలి. నీ మాటల్లోని ఆనందమే ఈ పోయే ప్రాణానికి ఆయుష్ పోసినట్టుంది. చెప్పమ్మా, నేనేం చెయ్యాలి? మా ఇంటికొచ్చి మీ మనవరాల్ని వాణి సరస్సు అని నేను వాగ్దేవ్ గారు చెప్పాలి. ఇప్పుడు నేను బ్రతికింది, నేను ఇప్పుడు స్పృహలోకి వచ్చింది వాగ్దేవ్ గారు చెప్పడానికేమో.
వెంటనే వాగ్దేవ్ గారికి ఇన్ఫార్మ్ చేయాలి. ఎలా ఎలా నర్స్ నర్స్ నేను ఎన్ని రోజులుగా ఇక్కడ ఉన్నాను? 6 నెలల నుంచి కోమాలోనే ఉన్నారు సార్ మీరు. 6 నెలల నుంచా? నేను వెళ్ళి డాక్టర్ గారిని పిలుచుకొస్తాను. నర్స్ ఒకసారి మీ ఫోన్ ఇస్తారా? హలో 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 మేడం, నేను మేడం ఆత్రేయని మాట్లాడుతున్నాను. ఆత్రేయ, ఎలా ఉన్నావు? ఎప్పుడు కాన్షియస్లోకి వచ్చావు? మేడం ఇప్పుడే స్పృహలోకి వచ్చాను. కళ్ళు తెరిచిన వెంటనే మీరు అసైన్ చేసిన వర్క్ ఫినిష్ చేసి కూడా మీకు చెప్పలేకపోయాననే విషయం గుర్తొచ్చి మీకే ఫస్ట్ కాల్ చేస్తున్నాను మేడం. వాట్? ఫినిష్ అయిందా? అంటే ఆ సరస్సు ఎవరని నీకు తెలిసిపోయిందా? మేడం ఎవరైనా కాదు మేడం, ఎక్కడ ఉంటుందో ఎలా ఉంటుందో కూడా తెలిసింది. నేను వచ్చి చెప్తాను మేడం మీకు. శభాష్ ఆత్రేయ, ఈ మాట కోసం ఎన్ని రోజులుగా వెయిట్ చేస్తున్నానో తెలుసా? నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఈరోజు మా ఇంట్లో అందరికీ ఫంక్షన్ అయితే నాకు మాత్రం అది దొరికితేనే పండుగ. ఓకే మేడం, నేను వస్తాను. ఈ గుడ్ న్యూస్ చెప్పడానికైనా మీ ఇంటికి వస్తాను మేడం. లేదా ఆత్రేయ, ఇప్పుడు ముందు చెప్పు, తనెవరో చెప్పు. హలో 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 మేడం. ఏ మనిషి కోసం పగ ప్రతీకారాల్ని 2 కళ్ళు చేసుకుని ఎదురు చూస్తున్నానో, ఏ నిజం కోసం ఇన్ని రోజులు ఆశగా వెయిట్ చేస్తున్నానో అది ఈరోజు నెరవేరబోతోంది. ఆత్రేయ వస్తాడు. ఈ రోజు ఆ సరస్సు ఎవరో చెప్పేస్తాడు. ఎస్ సరస్సు, దిస్ ఇస్ యోర్ ఎండ్. ఏంటి బాబు అలా చూస్తున్నారు? ఇంటిలో వెలుగంతా నీ నవ్వులో, అందరి సంతోషం నీ కళ్ళలో కనిపిస్తుంటే చూడ్డానికి చాలా బాగుంది సరసు. కోపంతో ఇక్కడి నుంచి వెళ్ళిన తాతయ్య సంతోషంగా తిరిగి వస్తున్నారు. అది అమ్మగారు ఫోన్ చేసి మరీ రమ్మన్నారు. కళ నిజమవుతుంటే ఎవరికి మాత్రం ఆనందంగా ఉండదు? అంటే నవ్య చక్రీ ఫంక్షన్ కోసం కాదా నీ సంతోషం అంతా? ఆ వేడికే కదా పెద్దయ్య ఆనందానికి కారణం. సంతోషం లేకుండా ఎలా ఉంటుంది బాబు? అన్నిటికీ కారణం నువ్వే సరసు. నా సరసునే అందరి సంతోషానికి కారణం. సరే గాని పెద్దయ్యని తీసుకురావడానికి ఎవరైనా వెళ్ళారా? ఏంటి మీ పెద్దయ్యకి ఇల్లేం కొత్త కాదు కదా? కాదనుకోండి, కానీ ఇంతకు ముందు రావడం వేరు, ఇప్పుడు వస్తున్నది వేరు కదా అని ఎవరైనా వెళ్ళి తీసుకొస్తే మంచిది బాబు. ఇదిగో
మా తాతయ్యకి ఎవ్వరు అవసరం లేదు. అమ్మా, పెద్దయ్య ఇలా రండి. తాతయ్య, పెద్దయ్య ఎలా ఉన్నావమ్మా? ఈ వేడుక, నా రాక మీ ఇద్దరి పథకమే కదూ? మాది కాదు తాతయ్య, ఓన్లీ తనే. తన వల్ల కాకపోతే ఇంకెవ్వరి వల్ల ఇది సాధ్యమయ్యేదే కాదు. అది నా బంగారు తల్లి, మంచి మనసుతో ఏ పని చేసినా అద్భుతంగానే ఉంటుంది. పెద్దయ్య, చిన్ని ఎలా ఉంది? పాపం ఇంట్లో ఒంటరిగా వదిలి రావాల్సి వచ్చిందా? లేదమ్మా, తను కూడా వచ్చింది. ఎక్కడుంది పెద్దయ్య? ఇక్కడికి కాదు, ఈ ఊరికి వచ్చింది. ఈ ఊరికా తాతయ్య? తాతయ్య ఇప్పుడు ఎక్కడుంది? నీ స్నేహితురాలు సుబ్బులు దగ్గరుందమ్మా. సొంత చెల్లి స్థితి తెలిసి కూడా దూరంగా ఉండే గతి పట్టింది. సరసు, హ్యాపీగా ఉండాల్సిన సమయంలో అవన్నీ ఆలోచించొద్దు. తాతయ్య ఉండగా తనకే ప్రాబ్లం ఉండదు. అవునమ్మా, నువ్వేమి ఆలోచించకు. నీ చెల్లి అక్కడ జాగ్రత్తగానే ఉంది. తాతయ్య, తాతయ్య బాగున్నారా? బాగున్నాన్రా. హాయ్ తాతయ్య. దీర్ఘాయుష్మాన్ భవ. ఇద్దరూ సంతోషంగా ఉండండి. పుట్టింటి పెళ్లి ముచ్చట ఇలా తీరుతుందా? ఈ ఇంటికి దూరం అయిపోతామనుకున్నాను, కానీ ఇల్లరికపు అల్లుడు అయిపోయావు. అంతా చిన్న మేడం అభిమానం, పెద్ద మేడం ఆశీర్వాదం. అవును, వాగ్దేవెక్కడ? మావయ్య, మీకోసమే ఎదురు చూస్తున్నాను. మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది మావయ్య. నీకే కాదమ్మా, నాకు చాలా సంతోషంగా ఉంది. గతం మర్చిపోయి నువ్వింత ఆప్యాయంగా పిలుస్తుంటే పోయే ప్రాణానికి అమృతం పోసినట్టుందమ్మా. మాటల్లో కోపం, ద్వేషం తప్ప నీ నుంచి ఈ పిలుపు ఊహించలేదమ్మా. వాగ్దేవిలో మార్పుకి మీరొక్కరే కాదు, మా అందరి సంతోషం సాక్ష్యం.
దానిలో నీ సపోర్ట్ కూడా ఉంది కదా. మీ మధ్య మాటలు కూడానా? తాతయ్య, ఎక్కడో ఉన్న మీతోనే ఫోన్లో మాట్లాడారు. ఇంట్లో ఉన్న డాడ్తో ఇంకా మౌనంగా ఎలా ఉండగలరు తాతయ్య? చాలా సంతోషం. ఈ ఇంట్లో ఇంత వేడుక అవుతుంటే మీ దగ్గరికి డైరెక్ట్గా వచ్చి ఆహ్వానిద్దామని అనుకున్నాం, కానీ ఫోన్లో చెప్పాల్సొచ్చింది. ఏమీ అనుకోకండి మావయ్య. చచ్చ, నేనేమనుకుంటానమ్మా? నా ఇంట్లో వేడుకకి నాకు నేరుగా ఆహ్వానం పంపించకపోయినా నువ్వు ఆప్యాయతతో పిలిచావు చూడు, అది చాలు నాకు. పెన్షన్ తీసుకునే వయసులో ఈ ఎమోషన్స్ ఏంటయ్యా బాబు. ఈరోజు యాక్షన్లో మాత్రం ఎవరూ తగ్గడం లేదు. ఒక్క నువ్వు నేను తప్ప. నా మాట నీకు వినిపించిందా? నీ మనసు నాకు తెలుసు ప్రీతి. ఈ రోజు మన ఇంట్లో చక్రి నవ్యల రిసెప్షన్ జరగడమే కాకుండా ఇంకొక విషయానికి సంబంధించిన అప్డేట్ తెలిసింది. ఏంటి మ్యామ్ అది? నేను చెప్పడం కాదు, కాసేపట్లో నాతో పాటు మీ అందరికీ తెలుస్తుంది. నువ్వు అంత ఆనందంగా చెప్తున్నావు అంటే ఖచ్చితంగా అది శుభవార్తే అయ్యుంటుంది. ఇంత మంచి హ్యాపీ మూమెంట్లో మనం ఒక్క సెకండ్ కూడా వేస్ట్ చేయకుండా సెలబ్రేషన్ స్టార్ట్ చేద్దాం మేడం. పదండి. తాతయ్య ఏంటి మరి, రండి. అలాగేరా మనవడా, ఈ రోజు కోసమే నేను చూస్తున్నాను. పదండి, మొదలు పెడదాం. ఇంట్లోనే ఉంటూ మేడంని మోసం చేస్తుందా? ఎవరు కనిపెట్టలేరనుకుంటూ చాలా కాన్ఫిడెంట్గా ఉండుంటుంది. ఈరోజు ఆ కాన్ఫిడెన్స్ మేడం కోపానికి బలైపోతుంది. ఇప్పుడు చెప్పండి, ఏం చేద్దాం? సెలబ్రేషన్ ఎలా స్టార్ట్ చేద్దాం? ఇది నవ్య చక్రి రిసెప్షన్ కాబట్టి చాయిస్ వాళ్ళకే వదిలేద్దాం. ఓకే. ఫంక్షన్ మాదే గాని సరే, ఈ రోజు తాతయ్య స్పెషల్ గెస్ట్ కాబట్టి ఆయన చెప్పినట్టు అందరం చేద్దాం. నేనేం చెప్తానమ్మా, నాకేం తెలుసు? మీరు చిన్నప్పుడు చాలా ఆటలు ఆడించేవారు కదా తాతయ్య, అలాంటిదేదో ఒకటి చెప్పండి. ఆయన గురించి నీకెలా తెలుసు? అంటే అమ్మా, అది అంటే అది అది నేనే చెప్పాను. మా నాన్న చిన్నప్పుడు ఎన్నో ఆటలు ఆడిచ్చేవాళ్ళని చెప్పాను, అందుకే అలా అనుంటుంది. అవునమ్మా. లేట్ చేయకుండా ఏదో ఒకటి మీరే చెప్పండి తాతయ్య. సరేలేరా మనవడా,
ఓ పని చేద్దాం, కొంతమంది నవ్య వైపు కొంతమంది చక్రి వైపు ఉండండి, తర్వాత పాటల పోటీ మొదలు పెట్టేద్దాం. రాహుల్ నేను ఇక్కడ ఉంటాం, మీరు అటు వెళ్ళండి. ఓకే లేడీస్ అటు వెళ్ళండి. తాతయ్య స్టార్ట్ చేయించండి తాతయ్య. ఇది కళ్యాణ వేదిక కాబట్టి మొదటి పాట పెళ్లికి సంబంధించి పాడండి. నువ్వు మొదలు పెట్టమ్మా. శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు.